ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే వారి తరపున పోరాడాల్సిన వ్యక్తులు, సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన వ్యక్తులు అలాంటి వారే దారి తప్పుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసి కోట్ల రూపాయల డబ్బు కూడగట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులు పోటీలు పడి అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే ఇదంతా చూసి జనం నివ్వెరపోతున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల తీరుపై ఓ రిపోర్ట్. అరెస్టులు, ఏసీపీ తనిఖీలు, సిబిఐ సోదాలు ఒకప్పుడు క్రిమినల్స్ ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం అవి రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. ధనార్జనే ధ్యేయంగా రాజకీయాల తెరమాటున ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిన్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మహారాష్ట్ర కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి పాల్పడి సిబిఐ విచారణ వ్యవహారం బయటకు వచ్చిన వారం వ్యవధిలోనే ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన తండ్రి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి వారి అనుచరుడు రాజగోపాల్ రెడ్డిలు క్లాస్ 1 కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్లు టెండర్ ద్వారా దక్కించుకున్న వర్కును కొంతమంది సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం మామూలే. వారి బిల్లులను టెండర్లు దక్కించుకున్న మెయిన్ కాంట్రాక్టర్ చెల్లించడం జరుగుతుంది. ఈ క్రమంలో నెల్లూరు చెందిన సనత్ కుమార్ రెడ్డి అనే చిన్నపాటి కాంట్రాక్టర్ వీరి వద్ద నుంచి వర్కును సబ్ కాంట్రాక్ట్ కింద తీసుకున్నాడు. అయితే వర్క్ తీసుకున్న సనత్ రెడ్డి సకాలంలో పనులు పూర్తి చేసినప్పటికీ మెయిన్ కాంట్రాక్టర్లుగా చెప్పుకునే ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు సబ్ కాంట్రాక్టర్లైన సనత్ రెడ్డికి ఇవ్వాల్సిన బిల్లు తాలూకా మొత్తం చెల్లించకపోవడంతో ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. సదరు కోర్టు దీనిపై విచారణ జరిపే సమయంలో సదరు అపవాదులుగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, వారి అనుచరుడు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ చేపట్టిన సదరు సెకండ్ ఏడీఎం కోర్టు దీన్ని అపరాధంగా భావించి వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏదేమైనా ఇటీవల కాలంలో రాజకీయాల్లో కొనసాగుతున్న అధికార ప్రతిపక్ష నాయకులపై పోలీసు కేసులు, ఏసీపీ సోదాలు, అవినీతి ఆరోపణలు, కోర్టు సమన్లు ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావటం ప్రజాస్వామ్యానికి మాయన మచ్చగా చెప్పుకోవచ్చు. పవిత్ర